బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా తుఫానుగా రూపాంతరం చెందుతోంది. దీనికి పెంగల్గా ఇప్పటికే నామకరణం చేశారు. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరికొద్ది గంటల్లోనే తుఫానుగా మారబోతోంది. అనంతరం దీని ప్రభావం ఏపీతో పాటు తమిళనాడుపై ఉండొచ్చని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని 4 జిల్లాలకు భారీ వర్షాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవాళ అర్ధరాత్రికి వాయుగుండం కాస్త పెంగల్ తుఫానుగా మారబోతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది పుదుచ్చేరి వద్ద రేపు తీరం దాటే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాలతో పాటు ఏపీ పైన ప్రభావం ఉండబోతోంది. ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ పరిధిలోకి వచ్చే నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఈ మేరకు అధికారులు ఫ్లాష్ ఫ్లడ్స్ రెడ్ అలర్ట్ జారీ చేశారు. రేపు మధ్యాహ్నానికి పెంగల్ తుపాను పుదుచ్చేరి వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇది పూర్తయ్యాక 2 రోజుల పాటు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో పరిస్థితిని బట్టి స్కూళ్లకు సెలవుల ప్రకటనతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల తరలింపు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దక్షిణ కోస్తా జిల్లాల్లో పోర్టులకు 3వ ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు. దీంతో తుపాను ప్రభావం ఎక్కువగానే ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తుఫానుగా మారిన తర్వాత వాయువ్య దిశగా పయనిస్తూ రేపు మధ్యాహ్నానికి కారైకాల్, మహాబలిపురం మధ్య తీరం దాటనుంది. ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇవాళ రేపు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాలో గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలనే హెచ్చరికలు జారీ చేసింది. కాగా తుఫాను నేపథ్యంలో ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలోని మిగిలిన పోర్టుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.